వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. నిన్న చూసిన వీడియో ఎట్లుంది దోస్తులు? మొగుడు దుబాయ్ పోతే నచ్చిందా మీకు? ఇంకా చాలా పార్ట్స్ వస్తాయి దోస్తులు. జస్ట్ మన వీడియోలో జరిగే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు, ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 222 అన్నమాట. ఇక లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అయితే వడ్లు అమ్ముడు పోయినాయా మీ? అందుకే పొలం కాడికి పోతలేరా? పోయినాయి నర్సక్క. ఇక మళ్ళా దున్నిపియద్దా, నారు పోయాలే. గదేనే తిన్నావే మరి? ఏం కూర వండుకున్నారయ్యల్లా? అమ్మ చిక్కుడుకాయ కూర అండింది. అగో ఇప్పుడు చిక్కుడుకాయ ఎక్కడితే? ఈ నరేష్ వాళ్ళు లేరా? ఆ బాపట నిన్న మంచిరాలు పోయి రాంగా కిలో చిక్కుడుకాయ తెచ్చిండట. వాళ్ళున్నది ముగ్గురేనాయే, ముగ్గురికి కిలో వస్తుందా? ఓడవది లత తీసుకుంటారా అనంటే యుర్రి అని అర్ధ కిలంతా తీసుకున్నా. ఇక తీసుకున్నాక ఇలా ఉంచినాం. పొద్దున ఇక అమ్మ అండింది తిన్నా, ఇటు బయటకు వెళ్ళినా. ఏ చిక్కుడుకాయ తినక బాగా రోజులు అవుతుంది. ఇప్పుడు అదే సీజన్ అయ్యే. ఇక కాత్తదాగు కాస్తే ఒకటే ముఖే కాత్తది, తినదే కది కావాలి. అగో మళ్ళక్క ఎటు వేస్తాను? నేనానే మా జున్నవ్వను ఇలా హాస్పిటల్ తీసుకుపోయిర్రే డెలివరీకి. ఆడికే పోయి సాగదోలత్తన్నల్లను. అయ్యో గింత చెప్పని చెప్తారట్నా? అదేందో ఉమ్ము నీరు లేదట్నే నర్సవ్వ. ఉమ్ము నీరు లేకపోతే లోపట పిండం గట్టిగా అవుతుందట కదా. ఇక అందుకే తోలుకపోయిర్రు. మేడం చేస్తానన్నదట. మరి ఇలా పొద్దున రమ్మన్నదట. మరి పొద్దుకి ఎత్తుదో పొద్దుగాల ఎత్తుదో తెలియదు. అయ్యో అవునా? అయితే ఇక సురేష్ కు బిడ్డలో కొడుకో ఉట్టబోతుండన్నమాట. ఎవరు పుడతారంటవే? ఏమో నాకు తెలిసి కొడుకే పుడతాడు కావచ్చు. ఎవరు పుట్టినా మంచిదే గాని లోపటున్నోళ్ళు మంచిగా ఉండాలే. ఇక సాగదోలినా అత్త అన్న. ఎవరెవరు వేరు మరి? నువ్వు కూడా వాళ్ళతో పోపోయినావు. నేను అత్త అంటే నువ్వు వచ్చేం చేస్తావు? అత్తమ్మ మేము పోతున్నాం కదా, డెలివరీ అయినాక ఇట్లా వచ్చి చూసద్దు తీయని అన్నది. కొడుకు వేయండా మరి? ఆ కొడుకు హైదరాబాద్ వేండే. ఇక అత్తడు కావచ్చు మనవడో మనవరాలో పుట్టినాక. ఇంకేంది మళ్ళక్క? ఇక మునివనవరాలను ఎత్తుకుంటావు ఇక నువ్వు. ఎత్తుకోనా ఇక? ఓ మళ్ళక్క బాధపడకు, వాళ్ళ పెళ్లిలయ్యేదాకా బతుకుతావు నువ్వు గాని. ఏంటి వాళ్ళ పెళ్లిలయ్యేదాకా నేను ఉంటానే? అవ్వ ఇంకా చచ్చిపోను, గవర్దాకా బతుకుతానే. అయితే మళ్ళక్క ఉన్నన్ని రోజులు ఆయే. తిన్నారే గడ కూసుందాం పాలేరు. గిడేం నిలుసున్నారు, కాళ్ళన్నీ నొత్తాన్నాయి నాకు. తిన్నాం. మరి అన్ని పట్టకపోయిర్రా? టువాలలు ఇంత చెద్దర్లు, అసలే చలికాలం ఆయే. పట్టకపోరా అనే పెద్ద కారే ఉండే, ఆ కార్లు వేసుకొని పోయిర్రు. సేపు అక్కడ కూసుందాం. ఏమో నర్సక్క మీరైతే కూసోపోర్రి. ఎందుకో బాపు ఒకసారి చేన్ల కోదం బిడ్డ అని అన్నాడు. మరి పోతే అటు ఓవుడు అవుతుంది కావచ్చు. ఒకవేళ అటు ఓవుడు లేకపోతే అత్త పోర్రి. నువ్వు మాతోటేం కూర్చుంటవే, నీ పని నీకే ఉంటది. పో. సరే. ఎవరు పుడతారో ఏమో మళ్ళక్క. పిల్ల బలేపో నానమ్మ నచ్చి ఆయనతోటి ప్రేమల పడి పెళ్లి చేసుకొని ప్రెగ్నెంట్ అయ్యి ఇప్పుడు పిల్లగాను అంటాంది. నా మనవరాలది ఒక దిక్కు అదృష్టమే అనుకోవాలే. ఎందుకు అనంటే గంతా ఉన్నింట్లో పడ్డది. ఆ సురేష్ అయ్యనైతే ఇప్పటికైతే కాలైతే కింద పెట్టకుండా మంచిగా చూసుకున్నాడు. కలిసి మెలిసి మంచిగా ఉంటే గదే సంబరం. గంతే గాని ఏమైందయ్యా అంతా ఎట్లనో ఉన్నావు? ఏం లేదే, పానమంతా సవసవా అంటాంది. ఇక రోజు పొలంకెళ్ళి నడుచుడేనాయే. ఒక్క రోజు అన్నా మరి రెస్ట్ తీసుకుంటా జరసేపు వంట అన్నది ఉన్నదా? ఏ ఉన్నాటే పోబడితివి. మరి ఎట్లనే బిడ్డ ఒకటి వేసుకుంటా అదే. సరేతి డాక్టర్ కు ఎప్పుమనంట. వచ్చి 2 సూదులు ఎత్తాడు. ఆగో ముఖమంతా ఇగ్గుకపోయింది. తిండి కూడా చక్కగా తింటలేవు. 2-3 రోజుల సుంది. ఓ 2 రొట్టె బిల్లలు వేసి అల్లా. ఏమోనే, అవి కూడా తినబుద్ధి అయితే లేదు. ఇంత ఎల్లిపాయ కారం గట్టిగా నూరి 2 రొట్టె బిల్లలు వేసిత్త తియ్యి తిందువు. ఏమైందే అమ్మా బాబుకు? ఏమో బిడ్డ పానమంతా సవసవంటందట, సాతనైతలేదట. ఇక రోజు పొలం కాడికి నడిచినోడు నడిచినట్టేనాయే. ఆ గింత రెస్ట్ లేదాయే, మన్ను లేదాయే. ఆగో చూడు ముఖమంతా ఎట్లా ఇగ్గుకపోయిందో. అయ్యో అవునే బాపు, నేను పోతా కదా మరి, నేను చేసుకుంటా కదా. నువ్వు ఎందుకు అట్లా అయితే అన్నావు? జరసేపు వండుకోపోయినావు. డాక్టర్ కు ఫోన్ చేయాలా మరి? ఏం చేస్తావు బిడ్డ, ఒక్కదానివి ఆడదానివి ఎంతకని చేస్తావు?
ఓళ్ళతోటి మాకే సాతన అయితే లేదు. ఆడదానివి నువ్వు ఎన్నని ఎత్తావు. అందుకే బిడ్డ పెళ్లి చేసుకుంటే ఓ మొగ దిక్కుంటే అప్పుడో ఇప్పుడో నీకింత ఆశ ఉంటది అని అంటే నువ్వేమో ఇంటలేవు. ఏంటి అమ్మా నాకు అర్థమైతలేదు. ఊకే నా పెళ్లి జోలి ఎందుకు తిత్తుర్రు? పెళ్లి చేసుకో అని నేను ఎన్నిసార్లు చెప్పాలే? అట్లా కాదు బిడ్డ, నీకే ఇంత ఆసరుంటారు. మేము ఇవాళ ఉంటాం, రేపు చస్తాం, చచ్చినాక నీ బతికేంది, నీ పిల్లల బతికేంది. నీ పిల్లలంటే పెద్ద పెరుగుతారు, ఎక్కడోళ్ళు అక్కడ చదువుకోతారు, పెళ్ళిళ్ళు అవుతాయి. తర్వాత నువ్వు ఒక్కదానివే ఉంటావు, చెప్పుతానేమో ఇంటలేవు. అమ్మా ఇంకోసారి మీరు దేని గురించి మాట్లాడినా మంచిదే గాని ఇంకోసారి నా పెళ్లి గురించి తీస్తే మాత్రం నేను చచ్చేపోతే చెప్తున్నా. ఆగరాదే పెళ్లి పాడగాని పెళ్లి గురించి ఎందుకు తిట్టానవే నువ్వు? దాని మంచికి ఏది ఇస్తానా? ఇప్పుడు మురుపని చూసుకుంటే అయిపోతుందా? తర్వాత తోడుకు తోడు ఉంటే అది వేరుంటది. ఇంత కారం వేసుకొని తిన్నా నడుతుంది. అయ్యో ఇంకోసారి అట్లాంటి మాటలు మాట్లాడకే అమ్మా. ఏమంటా శ్రీధర్ వచ్చి నీతో మాట్లాడిండో అప్పటి నుండి నీకు పిసరేసింది. ఆయనను చేసుకో అని పట్టుబడుతున్నావు. నేను ఎవరిని చేసుకోను, నేను చెప్తున్నా. ఇంకోసారి పెళ్లి జోలి తీస్తే మాత్రం మీరు నాతోటి మాట్లాడకున్నా మంచిదే. అంతగానో ఎందుకు కోపానికి వస్తాను బిడ్డ? నీ గురించే కదా నేను చెప్పేది. నా గురించి అయినా ఎవరి గురించి అయినా నా పెళ్లి జోలి తీయకు. ఇంకేదైనా ముచ్చడుంటది ఈ గాని. ఇప్పుడు ఇంతే మీరు చూసినావా ఇక దానికి ఎంత కోపం ఉన్నదో. మరి ఎందుకే అది పెళ్లి చేసుకోను అని అన్నప్పుడు ఇష్టపెట్టాలి. ఇక ఈయన చేసుకొని ఇప్పుడు ఇన్ని బాధలు పడబట్టే ఇంకోని చేసుకుంటే వాడేసుంటాడు, వాడెట్లుంటాడు ఎందుకు? కాదయ్యా మనకు తెలిసిన పిల్లగాడేనాయే ఆ శ్రీధర్ పిల్లగాడు, మంచోడేనాయే. వచ్చి ఎంత మంచిగా మాట్లాడిండు. ఆంటీ నేను చేసుకుంటా గిట్లా గట్లా అని చేసుకొని మన దగ్గరనే ఉంటాడా? ఏమన్నా కిరికిరి చేస్తే మనం లేమా? ఏమో తీయే పాపు, నేను పొలం కాడికి పోతున్నా. అది డాక్టర్ ను రమ్మని చెప్పిన. ఆ సూది వేయించుకొని ఇంతేదన్నా తిని గోళీలు వేసుకొని వండుకో. ఎందుకు పొలం కాడికి ఇప్పుడు ఏం పని ఉన్నది? కాదు మన పక్క పొంటి పొలం దున్నుతుర్రు. మరి వీలుంటే మనది కూడా దున్నుమనంట. అవును బిడ్డ, మరి పో. ఒకవేళ దున్నేది ఉంటే దున్నుమాను, లేకపోతే రేపు పొద్దుగాల రమ్మాను, నేను పొద్దుగాల పోతా గాని. సరే ఒక్కటి గిట్ల పొలాల పొంటి చెరకల పొంటి తిరుక్కుంటే ఉంటే గట్లనే ఎవడు మంచోడు ఉంటాడు, ఓడు చెడ్డోడు ఉంటాడు. ఏమన్నా కన్నన్న మీద పడి ఏమన్నా చేస్తే ఎట్లుంటది అయ్యా? నేను ఎంత చెప్పినా వినిపించుకుంటలేదు. ఏమో తీయే దాని ఇట్టం. మనం చెప్పు తింటారా? ఇప్పటోళ్ళు తింటారు ఎవరన్నా? సరేపా డాక్టర్ వస్తా అన్నాడట కదా, జరసేపు అట్లా ఒరుగుదూపా. నేను 2 రొట్టెలన్న వేసిత్తా తిందువు. నేను వస్తానా? జీతం పడ్డదే ఇప్పుడే 25,000 పడ్డది. పడ్డదా? కట్టేటి ఉంటే కట్టలేవు. లతకు 15,000 ఇయ్యాలే. ఆమెకైతే ఒట్టు పాపం ఎప్పుడు అడిగినా కూడా ఇచ్చింది టక్కన్నే. గదే మరి ఫోన్ చేద్దాం. నీకు ఇత్తా మాట్లాడు. మరి లత కొట్టుమంటవా? పైసలు 15,000 అని అడుగు. కొట్టుమని అని అంటే కొడదాం. సరే. హలో లత. చెప్పురామా. ఏడున్నావు లత? ఏం చేస్తాను? పొలం కాడికి పోతున్నారమ్మా. ఇవాళ మా పక్క పొంటోళ్ళది దున్నటైనే అత్తానన్నాడు. మరి టైం ఉంటే మాకు కూడా దున్నుమనాలి. ఒక మడి ఉన్నది దున్నేటిది. అందుకే పొలం కాడికి పోతున్నా. ఎందుకురామా? ఏం పని? ఏం లేదు లత, ఒకసారి 10,000 ఒకసారి 5,000 తీసుకున్నా కదా నీ దగ్గర. అయితే మరి మిత్తెంత అయింది లెక్క చేసి చెప్తావా? కొడతాం. ఏ మిత్తెందుకు రామా? అసలే కొట్టలేరు. ఏ గట్లుంటదా లత? ఏదో మాకిచ్చినో ఇంత మిత్తి అత్తదని ఆశ ఉంటది కదా ఎవరికైనా కూడా. చెప్పరాదు ఎంత అయిందో కొడతాం. మిత్తద్దు ఏదద్దు నాకు, అసలు కొట్టుర్రి. మళ్ళా మీ దగ్గర ఉంటే నేను అడుక్కోనా? అప్పుడు నాకు కూడా గిట్లనే ఇస్తే అయ్యే పోతుంది. మన దాంట్లో మనకు మిత్తెందుకు రామా? సరే గదే రాజుకు జీతం పడ్డదట ఇయ్యల్లా. మరి ఇక లతను అడుగు అని అన్నాడు. కొడదాం లతకు అని అన్నాడు. అందుకే ఇక నేను ఫోన్ చేసి అడుగుతున్నా. సరే రామా, నా ఫోన్కు కొడితే కొట్టుర్రి. సరే. ఏమంటాంది? ఏ మిత్తెందుకు, అసలే కొట్టుర్రి నా ఫోన్కు అని అంటాంది. ఆమె గదే చేనుకాడికే పోతుందట. ఎవరో పక్క పొంటి ఇలా దున్నుతుర్రట కదా, వీలుంటే దున్నిపిత్తా అని పోతున్నా అని అంటాంది. అవునా? కొట్టుమన్నదా ఫోన్కు? నేను కూడా పొలం కాడికే పోతున్నా కదా, మరి కలిస్తే కొడుతుంది అన్నే. సరే కొట్టు. మళ్ళా ఇయ్యలేదు అన్న పేరు వస్తుంది. మళ్ళా దగ్గరుంటే ఖర్చు అవుతాయి. ఆమెకి ఒట్టు. ఇంకా చిల్లర ఏమన్నా కట్టేటి ఉంటే కట్టు. ఇక ఏం లేదు, ఇక దుకాణంలో ఒక 2,000 కట్టాలి, లతకు 15,000 కొట్టాలి. ఇక పిల్లలవి మిగతాయి ఫీజు 8,000 కట్టేద్దాం. ఉంటే గట్లనే ఖర్చు అవుతాయి.
8,000 అలా గడతా అంటున్నావు కానీ మళ్ళీ ఇప్పుడు దున్నటానికి దానికి దీనికి కావద్దా? అవును కదా. ఇప్పుడు ఈ 8,000 అట్లా ఉండని, మళ్ళా వచ్చే నెల పడుతుంది చూసినావా జీతం, అప్పుడు 20,000 స్కూల్ ఫీజు కడతా అని చెప్పుదాం. సరే సరే మరి నేను పోయొత్తా. పో. ఓ మల్లక్క, ఏంద్రా ఒక్కసారి అన్న కళ్ళు తాగుర్రని ఒక 100 రూపాయలు ఇచ్చినావా? నేనెందుకు ఇస్తారా, నువ్వేమైనా సంపాదించి తెచ్చి నాకు ఇస్తున్నావురా మరి. అయ్యో అట్లా ప్రేమ కొద్ది ఇస్తే ఏమైతుంది? ఇత్తా. నాకు లేడారా ముసలోడు, మా ముసలోడు కూడా మీ లెక్క తాగేటోడేనాయే. మీకిత్తే ఆయనకద్దా, ఆడు ఉన్నాయన్ని ఇంట్లోకి ఎత్తుకపోకుండా వాడు తాగబట్టే ఇక మీకెన్నుండి తెచ్చియాలి నేను. అబ్బో నువ్వు దండి పీసినారు రానివేనాయే. పాపం మల్లయ్య బాపు కూడా ఇస్తానవా ఇంకా తాగుమని? మల్లయ్య బాపే మమ్మల్ని 90 ఓపీరా అని అడుగుతాడు. సాల్తి నమ్మది అయినట్టున్నారు కదా పొరగల్లారా, తిన్నారా లేదా? మాకేందనుకుంటాన్నావు నరసక్క, పెండ్లామా పిల్లలా తింటాం తాగుతాం ఎంజాయ్ చేస్తాం. ఆదరా నీ రానేటివా రాని. మల్లక్క రాని రాజ్యం ఏలవేంది, రాజు ఇక్కడ రాజ్యం వెళ్తాండు. మీ కోడలేనాయ రమ్మన పోతివి, దాని ముఖం మండ, దాని చుట్టి గిర్ర తిరిగితే అది నన్నిడ బోల్తా కొట్టి చెక్కేసింది. నువ్వన్నా చెప్పరాదు నన్ను పెళ్లి చేసుకోమని. గది నిన్ను పెళ్లి చేసుకుంటా అదిరా, నీకు ఎప్పుడు తాగుడు ఏరుగుడు తినుడేనాయే. ఏమన్నా పైసున్నదా, ఏమన్నా ఇంత భూమి ఉన్నదిరా? ఆ పొల్ల చదువుకొని జాబ్ చేసుకోబట్టే నిన్ను వేసుకుంటదని నువ్వు ఎంబడబడ్డావా? తిరుపతిగా ఆ పని కూడా చేసినావురా? అవును నర్సక్క, పాపం రాజు రాణి గురించి తాగుడు బంద్ చేసే, నాతోటి తిరుగుడు బంద్ చేసే, ముద్దు ముచ్చటకు రాణి చుట్టూ తిరిగితే రాణి కాళ్ళేపి తన్నిపోయింది. అయ్యో తిరుపతిగా పెళ్ళద్దు పేరంట వద్దంటే కాదు. ఇక పొల్లను చూస్తే నా మనసులో దడలేసిందే ఓ నర్సవ్వా. ఇక ట్రై చేద్దాం అని చేసే వరకు గాల్లోన ఎగిరి పీకిందే నరసవ్వా. ఓ నీ పాట పాడగాను నమ్మదైనవా, తాగింది ఎట్లరిగి పాడు కావాలి. నడురి ఇంటికి పోయి దీపోరింత. పొద్దుగాలనే బ్రాండ్ వేసిర్రా. నీకేందే రాజన్న, ఒగలు కాకపోతే ఒగలు లైన్లకు వస్తారు, మాకెవరు లైన్లకు వస్తలేరని మేం బాధపడుకుంటా తాగుతున్నాం. ఓరు పాడుతావు రాజును గట్లంటావు, ఆయనకి పెళ్ళై పిల్లలున్నారు. అయ్యో నరసక్క, ఆడోళ్ళందరూ పెళ్ళై పిల్లలున్నోన్నే మెచ్చుతారు, గిట్ల మా లెక్క సింగిలోళ్ళను మెచ్చుతలేరు. సాల్తి నమ్మది అయ్యిర్రు, గట్ల తాగితే ఎవరు మెచ్చుతారు? తాగుడు బంద్ చేసి మంచి పని చేసుకొని చేతి నిండా పైసున్నాక ఎవరో ఒక్కరు వేసుకోరా? ఇక వచ్చే గుంజి దాని గురించి తాగుడు బంద్ చేసి మేము సంపాదిస్తాం. పారా తిరుపతిగా, ఇంట్లో అన్నం ఉందంటివి, పా తిందాం. దారా పాడతావులు బగ్గల ఆయిరు రాజు, వాళ్ళకి తాగింది ఏడరుగుతుంది. ఇక గట్లనే ఉంటది. తిన్నారా నర్సక్క? తిన్నాం రా వారి. ఏటో పోతున్నావు? పొలం కాడికి. వరదాకా పోకుండానే ఉన్నావా? నేను వేరే పని చేస్తున్నా కదా, ఇక పని ఇప్పుడే అయిపోయింది, పోతున్నా గదే. ఇక మళ్ళా దున్నిపియాలి, మళ్ళా నాట్లు పట్టద్దా, ఇక నారు వెయ్యాలి. అవునవును, లత కూడా మరి పోతా అన్నది, పోకపోతే టత్తా అన్నది, ఏది ఇంకా రాకపాయే. పోవచ్చు మరి పొలం కాడికి. దున్నుకు ఇక ఇయ్యాలనో రేపో డెలివరీ ఎత్తరట్రా రాజుగా. ఇక సురేషయ్యకు కొడుకో బిడ్డను పుట్టబోతుంది. అవునా, తీసుకుపోయారు హాస్పిటల్కి? తీసుకువేరట్రా, ఇక మరి పొద్దుకి ఎత్తరో పొద్దుగాల ఎత్తరో. అంతేనా? సరే సరే, ఫోన్ చేయాలి అయితే, మరి ఏమన్నారు ఏం కథ అని. చెయ్యి. సరే పొలం కాడికి పోయినాక ఎత్తా. ఓ ఇక ఫుల్లు దావతిత్తడు కావచ్చు, కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా అందరికి ఇక ఫుల్లు దావతిత్తడు కావచ్చు. ఇక ఇయ్యడానే పెద్ద పెద్ద కోట్లే ఉన్నాయిగా అదే ఆయన దగ్గర. అవునా మల్లక్క, ఆ కోట్లన్నీ ఏడ దాచి పెడతాడు మరి? అకౌంట్లనే ఉంటాయి, అన్ని అకౌంట్లలోనే ఉంటాయి. 1, 2, 3, 4 అకౌంట్లు ఉన్నాయట, అన్ని అల్లనే ఉంటాయి. అంతేనా? అయితే మంచిగా సంపాదించుకొని మంచిగా ఉంటే అయిపోయా. అంతేగాని
ఏమైంది అల్లుడు లోపటి తీసుకువేర్రు ఇంకా తీసుకురాకపాయే. ఆ చెకప్స్ అన్ని చేస్తున్నారు. డాక్టర్ ఉన్నాడు కదా లోపట. మరి నైట్ చేస్తా అంటారో డెలివరీ, లేకపోతే పొద్దునే చేస్తా అంటారు. ఏమో మరి అత్త అడుగుదామంటే అత్తలేరు కదా. నమస్తే డాక్టర్. నమస్తే. ఏమైంది డాక్టర్, చూసిర్రా? చూసినాం టెస్ట్కి పంపించినాం. ఈరోజు వేసేద్దాం డెలివరీ. మేడం చూస్తుంది. అదే ఈరోజు చేసేస్తే అయిపోతుంది. మళ్ళీ ఎందుకు అనంటే ఉమ్మనీరు బాగా తక్కువ ఉన్నది. మళ్ళా ఇంకా ఉంచుతా అంటే బేబీకి లోపట శ్వాస ఆడదు కదా. సరే డాక్టరు అన్నీ మంచిగా అవుతున్నాయి కదా. అన్ని మంచిగానే ఉన్నాయమ్మా, బాధపడాల్సిందేం లేదు. ఈరోజు నైట్ చేసేద్దాం, 8కి అట్లా చేసేద్దాం డెలివరీ. ఇప్పటి నుండి ఆమెకి ఏం పెట్టకండి, ఎందుకు అనంటే మళ్ళీ కొంచెం కష్టం అవుతుంది. సరే సరే. ఓకే. ఈరోజు ఎత్తా అంటారు కదా అత్తమ్మ. మామయ్య కూడా అత్తండట రమ్మని చెప్పిన. అవునా అత్తమ్మ? సరే సరే రానీలే. నాకు భయం అవుతుంది అత్తమ్మ. కొడుకు పుడతాడో బిడ్డ పుడుతుందో. ఎవ్వరు పుట్టినా సంతోషమే అల్లుడు. నీకు ఆడపిల్ల పుట్టాలని నీకుంది, మగ పిల్లగాడు పుట్టాలని జుండుకుంది. మరి ఏమైతుంది ఏం కథ అనేది నైట్ కల్లా తెలుస్తుంది కదా. నాకైతే మస్తు టెన్షన్ అవుతుంది. టెన్షన్ అస్సలు పెట్టుకోవద్దు, మంచిగా ఉంటుంది. నీ పుట్టబోయే పిల్లలు కూడా మంచిగానే పుడతారు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. సరే అత్తమ్మ, మీరు కూర్చోండి జున్ను వచ్చేదాకా. రాని రాని. మువ్వల నవ్వకల ముద్దమందారమా, నేలకి నాట్యం నేర్పావే నయగారమా, గాలికే సంకెళ్ళేసావే. అబ్బా ఇక్కడికి రాక ఎన్ని రోజులైతుంది. ఈడ మంచిగా అనిపిస్తుంది. అంతకుముందు ఊకొచ్చేది ఇటు గాని ఇక పొలం పని ఏయుట్లా, పొలం పనికి అటు ఇటు అదే తిరుగుడు. స్నానం చేస్తే మంచిగా ఉండాలి దుంకి. అబ్బో చలి పెడతాంది. కాసేపు ఇక్కడ కూర్చుందాం. ఎంత నిమ్మలంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. ఇంటికాడ మా వాళ్ళతో టెన్షన్ అవుతుంది. మా అమ్మకు దయ్యం పట్టినట్టే ఎత్తుంది. పెళ్ళి 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 అని సావ దొబ్బుతాంది. ఏంది పెళ్లి చేసుకొని వానితోటి బాధపడు. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తారు నాకు? హలో ఓ లత, ఏడున్నావు? రాజు, నేను ఇక్కడ వాటర్ పోవా ఇక్కడికి వచ్చిన, ఏమైంది? ఏం లేదు, నేను పైసలు కొడతా అని నేను అనుకున్నా. గదే పొలం కాడికి వచ్చినాక నువ్వు ఉంటావు కదా, కొడతా అని నేను చూస్తున్నా. ఏడ కనబడతావు, మరి ఎటు పోయినావని ఫోన్ చేస్తున్నా. అవునా రాజు? సరే తీగో, ఇక్కడ నీళ్లు పోతాయి చూసినావా మన కొండల కాడ. ఇటు వచ్చినా బాగా రోజులు అవుతుంది ట్రాక అని. సరే సరే వస్తాను. తీసుకున్నందుకు పైసలు తొందరనే ఇస్తుండి పాపం. ఏదో ఇంత పని చేసుకున్నట్లా ఆ పైసలు వత్తన్నాయి. అట్టి ఉంటే ఏమత్తది? గీడున్నావా లత? అవును రాజు, అంతకు ముందు మనము ఇటు ఊకొచ్చేది నీకు గుర్తున్నదా? నాకెందుకు గుర్తులేదు, నేను కూడా ఎప్పుడు ఇటే వచ్చేది. రమ్మచ్చినప్పుడు కూడా తప్పకుండా ఇటు వచ్చి పోయేది. ఇక్కడ మంచిగా అనిపిస్తుంది రాజు. అందుకే ఇక అక్కడే దున్నేటోడు ఇంకా రాలేదు కదా, మన పొలం పక్కన ఉంది. ఇక మరి దున్నేటోడు అంతనన్నా మరి మనది దున్నుమందామని. అవునా? మరి మనకి ఎప్పుడు దున్నేటోడు లేడా? ఇక వాడే దున్నాలని ఉందా ఏంది? ఎవరో ఒక్కళ్ళు అయితేనని ఇటు మొక్కయచ్చిన. ఇంటికాడ ఉంటే నన్ను సావ కొడుతుర్రు. ఎవరు? ఇంకెవరు రాజు, మా అమ్మున్ను మా నాన్న. ఏందట మీ నాన్న ఇటు పొలం కాడికి రాలే? రాలే. ఇదేంది మా నాన్నకు సాతనైతలేదట. ఇక డాక్టర్ని రమ్మని చెప్పిన. ఇక నేనే వచ్చిన అట్లా పోయేద్దామని. నాకు ఇంటికాడ ఉంటే మనసున వట్టనిత్తలేరు. దేని గురించి, ఏమైంది? దేని గురించి అంటే ఏం చెప్పాలి. ఆ శ్రీధర్ వచ్చి మా అమ్మతోటి ఇంట్లో మాట్లాడిండు కదా. ఈ అప్పటి నుండి మా అమ్మకు ఒకటే పిస పట్టుకుంది. పెళ్లి చేసుకో బిడ్డ, పెళ్లి చేసుకో అని అంటాంది. ఇప్పుడు ఇలా నాన్నకు మంచిగా లేదు, నీకంటూ ఓ తోడుంటే నీకు ఆపదకో సంపదకో ఉంటారు కదా, పిల్లలు పెరిగినాక నీ దగ్గర ఉంటారా అని ఒకటే చదువు. ఇంకోసారి ఆ ముచ్చట తీయకే అమ్మ అన్న కూడా మళ్ళీ అదే చదువు చదువుతాంది. నాకంతా పిచ్చిలు ఎత్తాంది రాజు. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో నాకు అర్థం అయితలేదు. పెళ్లి చేసుకో బిడ్డ, పెళ్లి చేసుకో, చిన్న వయసు కదా అని సంపుక తింటుర్రు. ఇక ఎవరికైనా ఉంటది లత. ఎందుకు అనంటే నీది చిన్న వయసాయే, చిన్న వయసులోనే పెళ్లి చేసిరే వాళ్ళు, పిల్లలాయిరి. ఇక ఒంటరిగా ఉంటున్నావు. ఎప్పుడు ఎవరికన్నీ పడేది తెలియదు, ఏమయ్యేది తెలియదు అని ఎవరికైనా పెద్ద మనుషులకు అనిపిస్తుంది. కానీ ఇలా వాళ్ళు ఉండే మళ్ళీ రేపు చచ్చిపోయినాక నా బిడ్డకు తోడెవరు ఉంటారు, పిల్లలు ఎవరి జాగల్లో వాళ్ళు పోతారు, పెళ్ళిళ్ళు అయితే అన్నట్టు ఉంటది. కావచ్చు కానీ నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు, నాకు ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోమని ఎందుకంత ఇబ్బంది పెట్టాలి చెప్పు? ఇక పెద్ద మనుషులు గట్లనే ఉంటారు తీలత, పట్టించుకోవద్దు. వాళ్ళు కంట అంటే నాకు మస్తు బాధ అవుతుంది తెలుసా రాజు. ఏమో మరి ఏమన్నా అవుతుందా ఏంది, నా బతికేంది, నా ఫ్యూచర్ ఏంది అన్నట్టు నాకు భయం ఇస్తుంది తెలుసా. నేను ఏదో పిల్లల్ని చూసుకొని బతకాలని అనుకుంటున్నా. రేపు ఆ పిల్లలు నిజంగానే నన్ను ఇష్టపెట్టి పోతారా అన్నట్టు అనిపిస్తుంది. ఇక బిడ్డనంటే ఒకరి ఇంటికి ఇస్తే పోతుంది కానీ
కొడుకు మన దగ్గర ఉండపోతే ఎటు పోతాడు లత? ఏమో రాజు, నాకైతే మనసునే పడతలేదు. ఒకసారి నువ్వు మా వాళ్ళతోటి మాట్లాడవా, లతతోటి అట పెళ్లి గురించి తీయకు అని. ఆమె మస్తు బాధపడుతుంది. అమ్మా, మీరు ఇంకోసారట లతను అట్లా బాధ పెట్టకుర్రి అని చెప్పరాదు. నువ్వన్న చెప్తే వాళ్ళు బంద్ చేస్తారు కావచ్చు కానుడు. నాకు ఇక కోపం వస్తుంది తెలుసా వాళ్ళ మీద. ఏమన్నా అంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు. నీ గురించి ఇప్పుడు మేము అక్కడ ఇచ్చిపెట్టి ఇక్కడ వచ్చి ఉంటాను, నువ్వు మమ్మల్ని అంటావా అని ఫీల్ అయ్యి ఎక్కడ నన్ను ఇచ్చిపెట్టి పోతారో అని భయం అవుతుంది. ఇక వాళ్ళు నీ గురించి పాపం అక్కడ ఇష్టపెట్టి వచ్చిరు కదా, ఎవరినైనా అంటే మనసు బాధ అనిపిస్తుంది. నువ్వేమనకు లత ఎవరిని. సరే నేను చెప్తారే, నీకు ఇష్టం లేనప్పుడు ఎందుకు? అర్థం చేసుకోవాలి రాజు. చెప్పినప్పుడు ఏదైనా ఉంటే నేను నీకు చెప్తా. ఎందుకు చెప్తా, నువ్వు అర్థం చేసుకుంటావు నన్ను అని చెప్తా. వాళ్ళు అస్సలు అర్థం చేసుకుంటలేరు. ఇక అంతే ఉంటుంది పెద్ద మనుషులు. సరే మరి పైసలు కొట్టాలా? కొట్టు రాజు. మరి నీ దగ్గర ఉన్నాయా? ఉంటేనే కొట్టు. వడ్ల పైసలు వచ్చినాక ఇస్తా అన్నావు కదా. లేదు లత, ఇవి 25,000 వస్తున్నాయి. ఇక అందుకే నీకు 15,000 ఇచ్చేది ఉంది కదా. ఓసారి 10,000 తీసుకుంటేమి, ఓసారి 5,000 తీసుకుంటేమి. అంటే రమకు తెలిసిన పైసలు ఇవి. రమకు తెలియకుండా నాకు చాలా ఇచ్చినవు లత. అవన్నీ నీకు మెల్లమెల్లగా నేను తీర్పుకుంటా అత్తా. ఏంది తీర్పుకుంటా అత్తవా? ఏదో నువ్వు అప్పుడు నాకు ఎన్ని పెట్టలే రాజు. ఆ విశ్వాసంతో నీకు కష్టం వచ్చినప్పుడు నేను ఇచ్చిన, నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఇచ్చినావు. ఇప్పుడు నేను అవన్నీ నీకు ఇచ్చిన అయ్యలేదు కదా, ఎందుకు? లేదు లత, నాకు నీ బాధ అర్థమవుతుంది. ఎందుకు అనంటే మొగుడు లేని ఆడిదానివి నువ్వెంత కష్టపడుతున్నావో నేను కళ్ళతో చూస్తున్నా. ఏదో అప్పుడు నేను ఇచ్చినా అయిపోయింది. నీ మీద ప్రేమ కొద్దీ నేను చూసుకున్నా నిన్ను. ఇప్పటికి కూడా నేను నీకు ఏదన్నా సహాయం కావాలంటే చేస్తా, అదేం లేదు. కానీ అప్పుడు నేను ప్రేమతోటి పెట్టింది వేరు. నువ్వు ఇప్పుడు ఇచ్చిన పైసలు, నాకు అప్పు కట్టుకో అని ఇచ్చిన పైసలు వేరు. అర్థం చేసుకోవాలి నేను కూడా. ఎందుకు అనంటే మొగదిక్కు లేని దానివి నువ్వు కష్టపడుతున్నావు. నీ పైసలు నేను తీసుకొని అప్పు కట్టుకున్నా. ఎప్పుడో నా దగ్గర ఉన్నప్పుడు తాపకో 10 తాపకో 5 నీకు ముట్ట చెప్పాలని నా మనసులో అనిపించింది. అయ్యో రాజు, గట్లంటున్నవేంది? నేను నీకు కష్టం ఉందనే నీకు పైసలు ఇచ్చినా. నేను అవేం అడుగుతలేను కదా ఇప్పుడు. నువ్వు అడగకుండా నేను ఇయ్యాలి. ఎందుకంటే నిన్ను అర్థం చేసుకోవాలి నేను. నీకు పిల్లలున్నారు లత. ఏదో నువ్వు సంపాదించుకున్నావు, అక్కడ భూమమ్మో ఇల్లు ఏదమ్మో నువ్వు ఇల్లు కట్టినవు. ఇక కట్టినప్పుడు నేను నీ దగ్గర తీసుకున్నప్పుడు తాపకిన్ని నీకు ఇయ్యాలి. అయ్యో రాజు, మరి నువ్వు మా ఆయన మంచిగా లేనప్పుడు నాకు అప్పుడు ఎన్నో పెట్టినావు కదా, మరి అవి నీ మీద ఉన్న ప్రేమ కొద్ది పెట్టిన లత. నేను ఏదో నీకు ఇయ్యాలే, నీకు అప్పు కింద కాదు నేను ఇచ్చింది. అర్థమవుతుందా? అప్పుడున్న ప్రేమ వేరు. ఆ ప్రేమతోటే నీకు పెట్టినా, ఆ దాని అనుకోని పెట్టినా. ఇప్పుడు మనం బెస్ట్ ఫ్రెండ్స్ అయినాం. నువ్వు నాకు సహాయం చేసినావు. ఆ సహాయం చేసిన పైసలు నేను నీకు ఇయ్యాలి. ఎందుకు అనంటే నువ్వు కష్టపడేది అన్నీ చూస్తున్నా నేను. నువ్వు బాధపడేది అయినా ఏదైనా కూడా. నీకిద్దరు పిల్లలు ఉన్నారు. నువ్వు ఒక్కదానివే కష్టం చేసుకొని బతకాలి, పిల్లల్ని చూసుకోవాలి. చెప్పు, నీకు వెనక ముందు ఎవ్వరు లేరు. అందుకే నీ దగ్గర తీసుకున్న అప్పు నేను తాపకి 10 తాపకి 5 అప్ప చెప్తా. సప్పుడేక తీసుకోగంతే. రమకు తెలియద్ది ముచ్చట. తెలిస్తే నాకు తెలియకుండా లక్షలు నా మొగనికి ఇచ్చినావు, ఆగం చేసినావు అన్న పేరు వస్తుంది. ఆ పేరు నీకు రావద్దు. అందుకే 15,000 ఇచ్చింది అన్నట్టే ఉంది కాబట్టి 15,000 నీకు ఇప్పుడు కొడతా నేను. వాటిలో పైసలు వచ్చినప్పుడా, మళ్ళీ జీతం వచ్చినప్పుడా 10 5 నువ్వు ఎన్ని ఇచ్చినావు? నాకు 1,50,000 చిల్లర ఇచ్చినావు. అవన్నీ మెల్లగా నీకు అప్ప చెప్తా. అద్దురాజు అట్లా ఎందుకు అనంటే, నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు మస్తు సహాయం చేసినావు. నీ దగ్గర లేకున్నా కూడా నువ్వు అప్పు తెచ్చి నన్ను చూసుకున్నావు, నాకు పెట్టినావు. మళ్ళీ నేను ఇచ్చిన పైసలు నాకు ఇస్తానంటున్నావు. అద్దు, నువ్వు నాకు సహాయం చేసినట్టే నేను నీకు సహాయం చేసిన, అంతే. అవి అంతవరకే ఉండాలి. అయ్యో లత, బాధపడుతున్నావా? ఒకసారి గిట్ తిరుగు. అదేం లేదు రాజు, నాకు లేనప్పుడు నీ దగ్గర అడుక్కుంటా కదా. అయ్యో, నువ్వు గట్ల ముఖం పెట్టకు, మంచిగా ఉండు అయితవే. కానీ ఎందుకు అనంటే నేను నిన్ను అర్థం చేసుకోనే కదా నీకు ఇస్తా. నీకు పిల్లలు ఉన్నారు, నువ్వు చూసుకో మంచిగా. నీకు వెనకాల ఏ సహాయం కావాలన్నా నేను చేస్తా. అది ఏదైనా కూడా మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి, బయటకు తెలియవద్దు. తెలిస్తే ఇప్పుడు నా పిల్లమైన ఊకోదు అని మాట్లాడుతున్నా, అంతే. సరేలే. వీళ్ళు అక్కడ ఇద్దరు ఏం ముచ్చట పెడతారు. దానికేమో మొగలేడు, ఈయనకేమో పెళ్ళా ఉండే. మళ్ళా విడిపోయినోళ్ళు మళ్ళా కలిసిర్రా ఏంది? లేకపోతే గిడు సాటుకొచ్చి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటా ఎందుకు ముచ్చట పెడతారు?
పాపం వీని పెళ్ళాన్ని ఎడుగాకుంటే ఎత్తాండు. ముంగటనేమో దోస్తులు అనుకుంటా సాటుకేమో సంసారం చేత్తారు. దానికి ఎప్పు తాగు వీని పెళ్ళానికి. అది హద్దులో పెట్టుకుంటది వీన్ని. భలే ఉన్నారు. సరే మరి ఇప్పుడు ఫోన్ పే ఎత్తా 15,000 చూసుకో. సరే. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి మాడికి చేస్తే చుట్టూ కుర్రాలే. ఏం పుట్టిందే నన్ను చూసుకుంటా పాట పాడతావు? నేను చూసుకుంటే ఎవడు వాడిండు? నాది నేను పాట పాడుకుంటా పోతాన్నా. అయ్యో ఆ పాటలు పాడుకుంటా నన్ను కొట్టుకొని ఎగిరినప్పుడు ఎటువైంది? అప్పుడేదో అయింది అయిపోయింది. అంతేనా? అప్పుడు ముచ్చట అప్పుడే, ఇప్పుడు ముచ్చట ఇప్పుడేనా? అయితే ఇక మోజు తీరినాక గట్లనే ఉంటది తియ్యి. నా మీద మోజు పోయి ఎవరి మీద మోజు వచ్చిందో మరి. నేను ముసలోన్ని అవుతున్నానా పడసోన్ని అవుతున్నానే? ఊగల్ని పెట్టి ఊగలను పట్టడానికి ఊకే నోరికి రికా ఉండకుండా మంది మీదనే ఏడుతావు. ఫస్ట్ మంది మీద ఏడ్చుడు బంద్ చేయి, మంచిగుంటావు. అర్థమైతుందా? మంది మీద ఏడితే తిరిగి అది మనకే కొడుతుంది. మ్వా! చుకు 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 చుకు. నాకు ఎప్పగా సొంటి. అయ్యో అనబడితివి. ముద్దులు ఇప్పుడు ఎవరికి ఎడతాన్నావు మరి? నేనేమనికి పెడతారా ముసలోడా? మీసాలోడు అత్తాండు ఈ మధ్యలో బాగా అత్తాండట కదా నీ దగ్గరికి. ఏంది మరి? ఏం పోసావా? ఈ శంబయ్యతోటి ఏం ముచ్చట పెడతాన్నావు? నేనా? నేను దీంతోటి ఎందుకు ముచ్చట పెడతానా? నేను అటు పోతాన్నా, వాడు ఇటు వస్తాండు. ఇక ఇట్లా ఆగినా నువ్వు వస్తున్నావని. ఏమైంది? ఎటు పోతాన్నావు? నేను ఓ పని మీద పోతాన్నా వాళ్ళ ఇంటికి. ఆహా, అవునా? జాంకాయలు ఉన్నాయా? తెంపిస్తావా ఒక 2? మొన్న తింటే తీయగా కమ్మ ఉన్నాయి. మళ్ళా తినబుద్ధి అవుతుంది. దానియా లేకపోతే జాంకాయలా? అవునా? తెంపిత్త తీయి. అటు పోయి రాంగ అత్త. ఇంటికాడనే ఉంటావు కదా. ఓ మిసాలోడా, ఓ మిసాలోడా, ఇంటికన్నే ఉంటా పూరా. నీకు కావాల్సినన్ని జాంకాయలు ఇస్తా పూరా. ఓ మిసాలోడా. ఆగ చూసినావా దీని బలుపు? ఓ మీసాల పిల్ల, ఓ మీసాల పిల్ల, నువ్విస్తా అన్నాక నేను రానా? వచ్చేస్తా జాంకాయలు తినేస్తా. పోయిరా పోయిరా. అగ్గ బలిసిందా అనే నీకు? ఎందుకురా ముసలోడాన్? నువ్వు నా మీద పడతాన్నావు, నేను నిన్నేమంటానా? కాదు గానికి జాంకాయలు ఇట్టద్దా దానబడితివి. ఏందో పాట పాడబడితివి. అవసరమా? ఆడు లంగగాడిది, వానితోటి నీకేంది? ఓ బావా, నీకెందుకు రేషం వస్తున్నది బావా? నేను వానితోటి మాట్లాడితే నీకెందుకు మండుతున్నది? నా మీద నీకేమీ లేదంటీవి, నా మీద నీకేమీ లేదంటీవి. ఇప్పుడేమో బాగా పొడుసుకత్తుంటివి. ఎందుకు మరి వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడేందుకు? జాంకాయలు ఇచ్చుడెందుకు? ఆడు ఏం ఉద్దేశించి జాంకాయలు అంటాండో మరి, ఏ జాంకాయలు అడుగుతాండో అవసరమా అనే? నీకు కావాలా మరి జాంకాయలు? ఏమో పోయే, నీ ఇట్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. నేను చెప్తే నువ్వు వింటావా అనే? అయ్యో బావగారు, బాగానే కోపానికి వస్తారు. ఇవాళ పిలిచినావు బావా అని. రోజు ముసలోడా, లంగబాడుకోవు, లంగబొడ్డోడా అని తిట్టబడితివి. ఇక నువ్వు నన్ను మొత్తం నెత్తి మీద ఎత్తుకొని ఊరేగుతున్నావా? ఆ దొంగ ముంగట నన్నెట్లా తిడతాన్నావు, నన్నెట్లా రెచ్చగొడతాన్నావు? దానికి ఇంకెచ్చరికమాయే, అది నన్ను ఎట్లా ఎత్తి పొడుతాంది. ఇక మీరిద్దరు ఒకటైతిరి, నన్ను ఒక్కదాన్ని ఎత్తిరి. ఏ ఊకోయే, ఎవరికన్నా చెప్పినా కూడా నవ్వుతారు. గీ ముసలోళ్ళకి ఏం రోగం గిట్లా అని ఏ ఉన్న మంది మీద పడి ఎడతావు. నువ్వు ఒక్కదానివే కూస్తున్నావా ఈడా? ఎందుకు? ఏమైంది? కాదు, నీ మొగన్ని నువ్వెందుకు పట్టించుకుంటలేవు? ఏందే గట్లన పడితివి? నా మొగన్ని నేను పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? మరి నువ్వు పట్టించుకున్నాక నీ మొగడు గలా తెంబడి తిరుగుతాడు. అతెంబడ ఎందుకు తిరుగుతాండు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు?
నిజమేనవ్వా నువ్వు కోపానికి అత్తన్నావు గాడ పొలం కాడికని వచ్చి ఆడ చెట్ల కింద కూసోని బగ్గ ముచ్చట పెడతారు ఒకళ్ళ మూత ఒకళ్ళ దగ్గర పెట్టుకొని నువ్వు ఇప్పటికైనా మారిండు కావచ్చని నేను అనుకున్నా మరి నీకు అన్యాయం చేస్తాండా ఏంది అసలే ఆమెకు మొగుడు లేకపాయే మరి అన్ని నడిపిస్తారా ఏంది మరి నీకు ముచ్చట తలిగేద్దాం నువ్వు నీ మొగుడిని అద్దులో పెట్టుకుంటావని నేను వచ్చినా నా మొగడు అసొంటోడు కాదు ఆమె కూడా అసొంటిది అస్సలు కాదు అర్థమైతుందానే చూసే కండ్లు మంచిగా పెట్టి చూడాలే వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకుంటుర్రు ఏం కథ అనేది నువ్వు విన్నవా చెప్పు నేనే ఆమెకు పైసలు ఇచ్చేది ఉన్నది ఇక మరి పొలం కాడ కలిస్తే చెప్పి పైసలు కొట్టు అని చెప్పిన నా మొగనికి అందుకే ఆ పైసల గురించి వాళ్ళు మాట్లాడుకుంటురు కావచ్చు తెలివంది పీకంది ఎందుకు కొడతారు మీరు అసలు గిట్ల బయట గీసొంటి జనాల వల్లనే మొగుడు పెళ్ళాలు కొట్లాడుకునుడు అపార్థాలవుడు విడిపోవుడు గీసొంటి మాటల వల్లనే ఓర్ని అవ్వ నేనేదో నీకు మంచి చెప్పుదామనత్తే నువ్వు తిరిగి నా మీదకి లొల్లి పెడుతున్నావు కదా నువ్వు చూసినావు కానీ అక్కడ ఏం మాట్లాడుకుంటారు అన్నది ఇన్నవా ఇనలేదు కదా అసొంటప్పుడు ఆన్నే ఇసి పెట్టారే గిట్లా ఎక్కిచ్చి చెప్పుడు లొల్లి పెట్టిచ్చుడ్లు వెయ్యొద్దు మీలాంటి వాళ్ళ వల్లనే బొచ్చడు మంది లొల్లిలు పెట్టుకొని విడిపోతారు అబ్బో నువ్వు భలే ఉన్నావు అయినా నాకేం పని నీ మొగుడు నీ ఇట్టం ఎవరిట్టం వాళ్ళు నేను కర్మానికన్నచ్చి నిన్ను గెలికి తిని కదా ఇంకోసారి ఇసొంటి ముచ్చట్లు పట్టుకరాకు నా దగ్గరికి మా రాజుకి చెప్పిందనుకో నీ మీసాలు కొరిగిచ్చి మొత్తం సున్నం బొట్లు పెడతాడు ఇక ఏ అద్దు తీయవ్వా చెప్పకు నాకేదో నీకు అన్యాయం చేస్తాండు కావచ్చని బాధ అనిపించి నేను చెప్తాన్నా ఇక పోతన్నా ఇంకోసారి ఇసొంటి ముచ్చట్లు పట్టుకొని వచ్చి ఎక్కడన్నా పుకారు చేసినట్టు వినబడ్డదో చూసుకో ఇక ఏం చేస్తానో నాకే తెలియదు నీ పెళ్ళాం దగ్గరికి వచ్చి పొట్టు పొట్టు లొల్లి చేస్తా అబ్బో గా పనైతే ఏ కవ్వో అబ్బో బాంచను ఉత్తగా నన్ను అత్తిని దీని దగ్గరికి దొంగ బాడుకోవు ఏదో చెప్పి నన్ను రెచ్చగొట్టి మళ్ళా ఏమో చెయ్యాలనుకున్నాడు కానీ నాకు తెలుసు నా భర్త వేసుంటోడు అనేది లతేసుంటిది అనేది పైసలు కొట్టుమనంటే గదే ముచ్చట చెప్పి మాట్లాడి పైసలు కొడతాండు కావచ్చు వీడేందో వచ్చి గిట్ల గిట్లా అని వీడి చెప్పబట్టే ఇట్లాంటి మాటలు పట్టుకుంటే చెడిపోయేది మనమే అందుకే చెప్పుడు మాటలు ఎప్పుడు పట్టుకోవద్దు వినద్దు మన చెవులతోటి ఇన్నదే నమ్మాలే కళ్ళతోటి చూసిందే నమ్మాలి ఎప్పుడైనా ఇట్లా చేసే నేను బగ్గల ఆసైనా అందరి మాటలు వినుకుంటా ఈ పోసిలేడు మెల్లగా 2 జాంకాయలు తెంపుకొని ఒక్కటే ఉరుకుడు ఉరుకుతా వచ్చడున్న చెట్టుకు ఒక్కటన్నిత్తలేదు పోసి అన్ని మీద పెట్టుకుని పోతుందా ఏంది పోయేటప్పుడు మెల్లగా ఎక్కాల చెట్టు ఆగో ఆగో దొంగ ఆగురా పోడా ఆగు చూసినావా నన్ను అడగంది చెయ్యందే చెట్టు మీద ఎక్కి తెంపుకుంటాండు మరి నువ్వు అడుగుతే ఇస్తున్నావా ఇవన్నున్నాయి చెట్టు మీద అట్టిగా రాలిపోతున్నాయి నేను తెంపుకుంటే ఏమైతుంది నీకు ఏయ్ బాగా మాట్లాడుతున్నావు నువ్వెవనివి నీతోటి మాట్లాడతలేను నేను పోషవతోటి మాట్లాడుతున్నా నువ్వెందుకు మాట్లాడుతున్నావు చూసినావా పొలగానికి ఎంత బలుపు ఉన్నదో నన్ను అడిగి నేను తెంపిస్తే తెంపుకొని పోవాలి గాని మంచిగానే లేంది ఊసి దొంగతనంగా వచ్చి జాంకాయలు నింపుతున్నావా నేను ఎన్నిసార్లు అడిగినా లేవు లేవంటున్నావు చెట్టు నిండా పండ్లు ఉన్నాయి 2 ఇస్తే ఏమైతుంది అయినా నువ్వు మాకు ఇయ్యవు తియ్యి ఇంకో గిసొంటి ముసలోళ్లకు అడిగితే జప్పనిస్తావు నీకు ఆళ్ళే కావాలి మేము చిన్నపిల్లల మద్దు అబ్బర బాబ్రీ ఎంత పెద్ద మాట అంటివిరా పొలగా నిజమే కదా ఇప్పుడు ఈ ముసలోనికి జాంకాయలు ఇస్తాను పట్టుకొచ్చినావు మరి మా సొంటోళ్ళు అడిగినా ఇయ్యవు ఒకటి అందుకో రాయమల్లు నేను గుండమ్మకి చెప్పుతావు ఆ పోషవ దగ్గర వేండు ఆన్నే ఉన్నాడు అని చెప్పుతావు పొలగా గా పని చేయకు అది నా గుండు గీక్తది నాకు జాంకాయలు ఇయ్యకుంటే నన్ను తిడతారా నీ పనే చేస్తావు నేను ఇద్దరు వీకుతారు పీకని అందరికి నా చెట్టు మిన్నే కన్ను ఓసారి జున్నవ్వోళ్లకు ఫోన్ చేయి మరి డాక్టర్ ఏమన్నాడు ఇలా ఎత్తా అన్నాడా రేపు ఎత్తా అన్నాడా ఓసారి అడగయ్యా చేత్త ఫోను హలో తాత ఏమన్నారయ్యా జున్నవ్వకు ఇలా ఎత్తానన్నారా చేస్తారట తాత నైటు 8 వరకు అవునా అన్ని టెస్టులు చేసిర్రా అన్ని మంచిగా వచ్చినాయా మంచిగా ఉన్నదా జున్నవ్వ
మంచిగానే ఉన్నదే తాత. టెస్ట్ చేసిర్రు, ఇప్పుడే జున్ను బయటకు వచ్చింది. ఇక చేస్తారంట, నైటు చేస్తారట. అదే మరి ఏ ముచ్చట చెప్తలేరని ఊకే అమ్మమ్మ ఫోన్ చేయి అంటే చేసినయ్యా. మరి ఎవరు ఊడతారో పుట్టినాక జరా ఫోన్ చేసి ఎప్పుర్రి, మాకు మనసున పట్టది, నిమ్మలం అవుతుంది. సరే తాత. సరే తీయ్య. మరేమన్నా తిన్నారా? తిన్నాం బయట తింటాన్నాం గాని మీరేం మా తిండి గురించి అది కాకుర్రి. బయట బొచ్చడుంటాయి, మేము తింటాం గాని. తిన్నారా తాత మీరు? తిన్నామయ్యా. మరి అప్పటికి ఫోన్ చెయ్యి, మర్చిపోకు. చేత్తా ఉండు. ఏమంటారయ్యా? అన్ని టెస్టులు చేసిరట, అన్ని మంచిగానే ఉన్నాయట. సాయంత్రం చేస్తా అని అన్నదట. 8 వరకు ఆపరేషన్ చేస్తా అని అన్నదట. అవునా? ఇక పుట్టదాకా టెన్షనే ఉంటది, భయం అగులు బుగులు. ఎవరు పుడతారో అని వాళ్ళకు కూడా టెన్షన్ ఉండదా అనే? ఉంటది. ఇక కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా మనవడు జోరు ఫంక్షన్ చేస్తాడు ఇక పెద్దగా. వాళ్ళు బగ్గా ఉన్నోళ్ళేనాయే చెయ్యరా? నాకైతే బొచ్చడు కళ్ళు దొరుకుతుంది ఇక. అయ్యో, నువ్వుగా కళ్ళు గురించే బతకబడితివి. ఏమున్నా కళ్ళు మీద ఆపచ్చనే తప్ప ఇంకో ఆపచ్చనే లేదు నీకు. అయ్యో, నేను అనంగానే పిత్తు పట్టుకుంటావేమే. మరి ఇక నీకు ఇంకేదన్నా ఆలోచన ఉన్నదా? ఏమున్నా తాగుడు అంగిపిత్తుడు గదే. అయ్యో పిత్తుడు, ఏం పిత్తుతాననే అంతగానం? ఏమతి? నీతోటి ఎవడో రాలే. ఎప్పుడు మంచిగా మాట్లాడతావు, ఎప్పుడు కుక్క తీరైతావు. ఎప్పుడన్నా కుక్క గిట్లా కరిచిందా అని నీకు? కుక్క కదా కైక్కు అన్నట్టే కైక్కు అంటావు, ఓసారి సప్పుడేకుంటావు. ఇక నువ్వే నన్ను పిచ్చి కుక్కనైనట్టు ఎత్తానవు. ఏమైంది హీరో, ఛాయ్ తాగుతున్నావు? మరి బీర్ తాగల్లా ఏంది? అట్లా అద్దు గాని కాదు, నిమ్మలంగా కూర్చున్నావు. మరి అశ్వ అని వెళ్తే అయిపోవు కదా. నేను ఇక్కడ వచ్చి నీతోటి ముచ్చట పెట్టనా? నువ్వు వచ్చి నాతోడు ముచ్చట పెడితే మా అక్క వచ్చి వెనక నన్ను దంతది. మా అక్కకు మన ఇద్దరి మీద అనుమానం వస్తుంది అసలుకే. ఎందుకు రాని చెప్పు. చెప్పుతా. మీ అమ్మకి చెప్తుంది. అప్పుడు నన్ను ఈ నుండి చెలో అంటారు. ఇక నువ్వు ఇంకోని వేసుకొని పరారంటావు. చాల్తి. మరి ఇక నువ్వు ఇంకా ఏదో నాకు క్లారిటీ చెప్తలేవు. ఇక నిన్నేం పిలవాలి? పిలిచి చూసి కండ్లు కాస్తాన్నాయి. చూడకపో, నీ చూస్తూనే ఉంటా. మాట్లాడకపో, మాట్లాడుతూనే ఉంటా. నువ్వు తిట్టినా నువ్వు కొట్టినా నీ వెనకే వస్తుంటా. పాట వాడినావు కానీ దాంట్లో ఒక్కటి కూడా నువ్వు వేయవు. సరే గాని చాయ్ తాగు, చల్లారిపోతాంది. నువ్వు తాగుతావా, నాకు ఇస్తావా? నా ఎంగిల్ నువ్వు తాగుతావా? తాగుతా, ఏమైతుంది? అది నువ్వు తాగవా? తాగిచ్చేటట్టు ఉన్నావా నువ్వు? మొత్తం మాటలు కాబడుతీవి. మనసులో ఏమున్నదో చెప్పకపోతీవి. మీదికేమో మాటలు చల్లబడుతీవి. నా మనసులో ఏమున్నదో నీకు తెలుస్తలేదా? నా కళ్ళలో ఉన్న ప్రేమ నీకు కనబడతలేదా? నీ మనసులో ఏముందో నాకెట్లా తెలుస్తుంది? నేనేమైనా దేవున్నా లోపలికి పోయి చూడటానికి? నీ కళ్ళల్లో ఉన్నది నాకెట్లా తెలుస్తుంది? నాకేమైనా కనబడుతుందా నీ కళ్ళల్లో ఏం తిరుగుతుందనేది? ఈ జోకులకే ఉన్నావు. ఏమండి, నాకు భయం అవుతుందండి ఆపరేషన్ అంటే. అస్సలు భయపడకు రాజు, నువ్వు ఏం కాదు. మా అంటే కొంచెం పెయిన్ ఉంటది ఆపరేషన్ చేసినాక, గానీ వాళ్ళు ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అన్ని ఇస్తూ ఉంటారు. నొప్పి కూడా ఏం తెలియదు. సరేనా? అవును నాని, అస్సలు బాధపడకు, భయపడకు, ఏం కాదు. నీ బిడ్డ కోసం 1 రోజు నొప్పి 2 రోజులు నొప్పి అవస్థ ఉంటది అంతే. తర్వాత ఏ అవస్థ ఉండదు బిడ్డ. అదే గాని మమ్మీ కొంచెం ఫస్ట్ టైం కదా, టెన్షన్ అవుతుంది. ఏం కాదురా, నన్ను అలో చేస్తే అయిపో, నిన్ను పక్కకు ఉందును గాని అట్లా అలో చేయరంట. ఏం కాదు, భయపడకు. మేడం పదండి, మేడం రమ్మంటున్నారు. డాక్టర్, నేను లోపలికి రావచ్చా? ఆపరేషన్ అయ్యేటప్పుడు ఉండొచ్చా? లేదండి, అట్లా అలో ఉండదు. మీరేం టెన్షన్ పడకండి, ఏం కాదు. ఫస్ట్ టైం కదా, కొంచెం భయపడుతుంది. మరి కొంచెం జాగ్రత్త. ఏం కాదండి, మేము పక్కకే ఉంటాం, ఏం కాదు. సరే మరి. సరే బంగారం, అస్సలు భయపడకు, మంచిగా ఉండు. మంచిగా మరి బాబా పాప ఎవరు పుడతారో ఇంకా సేపట్లో తెలియబోతుంది మనకి. అమ్మిగా భయపడకు, సరేనా? నీకు మంచి పండంటి బిడ్డో కొడుకో ఉట్టబోతున్నారు. వాళ్ళని చూస్తే నీ బాధ, భయం, నీ నొప్పి అంతా పోతుంది. నడవండి మళ్ళీ మేడం కోపానికి వస్తుంది, రండి. సరే మరి, వెళ్ళొస్తా.
సంతోషంగా పోయి పండంటి బిడ్డ పట్టుకొని రా బిడ్డ. పో పో భయపడకు. సరేమా. సో దోస్తులు చూసిర్రా మరి మన వీడియో. మరి రేపటి వీడియోలో మన జున్నుకు ఎవరు పుడతారు, ఏం కథ, తర్వాత స్టోరీ ఎట్లా ఉండబోతుంది, ఏమైతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం. మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మన వీడియోస్కి అయితే హైప్స్ ఇస్తూ ఉండండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్తో మీ ముందు ఉండబోతున్నాం. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడమే మా పని అన్నమాట. మరి ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.